కేఎఫ్సి. దీని టేస్ట్ ఎలా ఉందంటే, మన మొక్కజొన్న పిండితో బజ్జీలు వేస్తాం కదా, చికెన్ వేసాం మనం మిరకాయల బజ్జీలు తీసినట్టు చికెన్ని మొక్కజొన్న పిండితో బజ్జీలు వేసినట్టున్నది కేఎఫ్సి టేస్ట్. ఫస్ట్ ఇది మీడియం సైజ్, ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైస్ కూడా బాగానే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. 250 పైన పడ్డది. సో ఇది లార్జ్ పాప్కార్న్కి సంబంధించింది. అయితే ఉప్పు ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇందులో లైట్గా ఉప్పు ఉన్నట్టు మొక్కజొన్న ఫీల్ అయితే చేయొచ్చు మనం. పిండిగా చికెన్ ఇలా ఉంటుంది. చికెన్ తర్వాత ఇదంతా మొక్కజొన్న పిండి అనమాట. మొక్కజొన్న పిండిని మన మచ్చి బజ్జీలు వేసినట్టు వేసేసి చుట్టు పెట్టేసారు. ఇది చికెన్. ఫస్ట్ చికెన్ మంచిగా కడిగి ఉడకబెట్టేసి వేస్తారు కేఎఫ్సి అంటే. నాకు తెలిసి దీన్ని నీళ్ళలో వేస్తారు కావచ్చు. చికెన్ కూడా కొంచెం ఉడికితే బాగుండేమో. చూడవచ్చు, కొంచెం తెల్లగా ఉంది కదా. సో ఉడకాలి ఇంకా. అంటే దీన్ని స్టోరేజ్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవాళ ఆర్డర్ చేసుకుంటే రేపు అయితే తినేది కాదు. అంటే ఫస్ట్ టైం తింటారు. మెయిన్గా నచ్చదు ఇది కేఎఫ్సి అనేది. నన్ను ఉప్పు ఎక్కువ అనిపించడము, చల్లబడ్డాక వేడినప్పుడు కొంచెం ఉప్పు అనిపిస్తుంది. చల్లబడ్డాక ఉప్పు అనేది ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది. అంత మొక్కజొన్న పొట్టు తప్ప ఏమున్నట్టు అనిపించింది అయితే. ఎందుకంటే ఒక్క ఉప్పు అనిపించడం అనేది టేస్ట్. ఒకవేళ నిజంగా ఉప్పు అనుకోండి మంచిది కాదు, హెల్త్కి మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ సాల్ట్ అయినా పర్లేదు. ఒకవేళ సాల్ట్ ప్లేస్లో ఉప్పు లాంటి వేరే ఏమైనా కెమికల్ వాడి ఉంటే మాత్రం, ఉప్పు లాంటి వేరే వాడితే మాత్రం హెల్త్కి అయితే మంచిది అయితే కాదు.